మంచు విష్ణు జగన్ రెడ్డి కొంప ముంచాడా? జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోబోతూ ఉండడానికి కారకుడు మంచు విష్ణేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మరియు సినీ విశ్లేషకులు. వివరాల్లోకి వెళదాం. మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు జగన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి సహాయం అర్థించాడు. అప్పుడు జగన్ రెడ్డి కడప నుండి కానుకగా రౌడీలను పంపడం మాత్రమే కాక కావలసినంత ధన సహాయం కూడా మంచు విష్ణుకు చేశాడు. ఇంకేముంది, మా ఎలక్షన్స్లో మోహన్ బాబు తనదైన మార్కు రౌడీజంతో కడప రౌడీలను ఉపయోగించుకుంటూ రెచ్చిపోయారు. మరో ప్రక్క మంచు విష్ణు జగన్ రెడ్డి ఇచ్చిన డబ్బుతో ఎక్కడో ముంబైలో, బెంగళూరులో, చెన్నైలో ఉంటున్న నటీనటులకు ఫ్లైట్ టికెట్స్ తీసి వారికి కాస్త డబ్బు కూడా ఇచ్చి ఓట్లన్నీ కూడా తనకే గంపగుత్తగా కొట్టించుకున్నాడు. మరోవైపు మోహన్ బాబు గారు కమ్మ కులగజ్జి కార్డు కూడా బయటకు తీసి కమ్మవారి ఓట్లు కూడా మంచు విష్ణుకే గంపగుత్తగా కొట్టించుకున్నారు. అన్ని ఫ్యాక్టర్స్ కలిపి మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాడు. కాగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాకే జగన్ రెడ్డికి తెలిసింది ఆ పోస్టు చిత్తు కాగితంగా కూడా పనిచేయదని, తాను అపాత్రదానం చేశాననే విషయం జగన్ రెడ్డికి అర్థమైంది. మెగాస్టార్ చిరంజీవి గారు అనఫీషియల్గా సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ గారు ఓడిపోవడం వల్ల తాను చిరంజీవి గారి ఆగ్రహానికి గురయ్యాననే విషయం జగన్ రెడ్డికి తెలిసి వచ్చింది. అందుకే సినీ పెద్దలను చర్చలకు ఆహ్వానించిన సందర్భంలో మోహన్ బాబు గారికి మంచు విష్ణుకు జగన్ రెడ్డి నుండి పిలుపు వెళ్ళలేదు. దురదృష్టవశాత్తు తాను సీఎం అనే పొగరుతో జగన్ రెడ్డి చిరంజీవి గారి పట్ల మరొక పెద్ద తప్పు చేశాడు. అదేమిటంటే చిరంజీవి గారు నమస్కారం పెట్టినటువంటి స్టిల్ను తాను ప్రతి నమస్కారం చెయ్యకుండా దేభ్యమోహం వేసుకుని కూర్చున్న స్టిల్ను ఎడిట్ చేయించి మీడియాలోకి వదిలాడు. ఇంకేం, కోట్లాది మెగాభిమానులు జగన్ రెడ్డిపై తీవ్రమైన ఆగ్రహంతో మండిపడ్డారు. అయితే చిరంజీవి గారికి ఎవరైనా అపకారం తలపెడితే వారికి దేవుడే శిక్ష విధిస్తాడనే నానుడి మెగా ఫ్యాన్స్లో ఉంది. అయితే ఈసారి దేవుడు కాకుండా స్వయంగా చిరంజీవి గారే రంగంలోకి దిగి జగన్ రెడ్డిని చావుదెబ్బ కొట్టారు. అది ఎలా అంటే 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి ప్రకటించి పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా సదరు చెక్కును ఆయన ఇచ్చారు. అంటే అనఫీషియల్గా ఆయన జనసేన పార్టీకి తన పూర్తి సపోర్టును ఎక్స్టెండ్ చేశారు. ఫినిషింగ్ టచ్ కింద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురం పంపించి వైఎస్ఆర్సీపీకి సమాధి నిర్మాణం సక్సెస్ఫుల్గా పూర్తి చేయించారు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. ఆనాడు మంచు విష్ణుకు జగన్ రెడ్డి సపోర్టు చేయకుండా ఉంటే చిరంజీవి గారి ఆగ్రహానికి కారణభూతుడు అయ్యేవాడు కాదు. ఈనాడు పార్టీ మట్టి కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఉండేదే కాదు. అందుకే మంచు విష్ణు జగన్ రెడ్డి కొంప ముంచాడని చెప్పవచ్చు.